ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రానున్న 4 రోజుల్లో మీనరాశి వారి అదృష్టం తిరగబోతోంది. మూసుకున్న తలుపులు తెరుచుకుంటాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మార్పు ఇక మీ తలుపు తట్టబోతోంది. ఈ 4 రోజులు మీకెందుకంత ప్రత్యేకమో తెలుసా? ఒక్క ఊహించని సంఘటన మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకొచ్చు. ఈ 4 రోజుల్లో జరగబోయే విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఎన్నో రోజులుగా మీరొక మార్పు కోసం ఎదురు చూస్తున్నారా? ఒక పని జరగాలని, ఒక అవకాశం రావాలని, లేదా మీ జీవితంలో ఏదో ఒక మంచి పరిణామం చోటు చేసుకోవాలని మనసులో కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రాబోయే 4 రోజులు మీకు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను తీసుకురాబోతున్నాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ఇప్పటివరకు మూసుకుపోయినట్టు అనిపించిన కొన్ని తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ కదలొచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఇది నిజంగా నా కోసమే జరిగిందా అని అనిపించే ఒక సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ అదృష్టం ఏ విషయంలో ఉంటుంది? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయమా? రాబోయే ఈ 4 రోజుల్లో మీకు జరగబోయే ముఖ్యమైన మార్పులేమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకు ఒక ప్రత్యేకమైన ఒక శుభ సూచనను కూడా చెబుతాను. రానున్న 4 రోజులు మీకు చాలా ప్రత్యేకమైన సమయంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికం, ఉద్యోగం లేదా వ్యాపారం, ఆగిపోయిన పనులు, కుటుంబ సంబంధాలు వంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులకు క్రమంగా పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో జరిగే అద్భుతంలా కాకుండా మీరు గతంలో చేసిన కృషికి ఫలితాలు అందే విధంగా ఉండొచ్చు. సాధారణంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్లే స్వభావం కలిగిన వారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటంతో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని ఉండొచ్చు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఆలస్యం కావటం, చేతికొచ్చిన డబ్బు నిలవకపోవటం, ఒక పని పూర్తవుతుందని అనుకుంటే చివరి నిమిషంలో అడ్డంకులు రావటం వంటి పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండొచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఒత్తిడి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అవసరాలు పెరిగినా ఆదాయం అందుకు తగ్గట్టుగా లేకపోవటం, ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావటంలో ఆలస్యం కావటం, ఊహించని ఖర్చులు రావటం వంటి కారణాలతో ఆర్థికంగా భారంగా అనిపించి ఉండొచ్చు. కొందరు అప్పులు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా తమ కోరికలను కూడా పక్కన పెట్టి ఉండొచ్చు. అదేవిధంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా మీరు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఉండొచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవటం, ప్రమోషన్ ఆలస్యం కావటం, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటం, లేదా ఒక మంచి అవకాశం చివరి క్షణంలో చేజారిపోవటం వంటి అనుభవాలు మీకు ఎదురై ఉండొచ్చు. అయినప్పటికీ మీరు వెనక్కి తగ్గలేదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మళ్లీ ప్రయత్నించారు. అదే పట్టుదల ఇప్పుడు మీకు బలంగా మారబోతోంది. ఈ 4 రోజుల్లో కనిపించబోయే ప్రధాన అదృష్టం, ఆగిపోయిన అవకాశాలు మళ్లీ మీ ముందుకు రావటం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ సమాచారం కావచ్చు, వ్యాపారంలో కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశం పరిచయం కావచ్చు, గతంలో ఆగిపోయిన చెల్లింపు లేదా రావాల్సిన డబ్బు గురించి సానుకూల సమాచారం అందవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. మీ మాటను అర్థం చేసుకొని వారు మీ పరిస్థితిని అర్థం చేసుకోవటం ప్రారంభించవచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక బాధకు పరిష్కారం దొరికే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ అదృష్టం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు. మీకు నమ్మకం కోల్పోయిన చోట మళ్లీ ఆశ రావటం కూడా అదృష్టమే. మూసుకుపోయిన తలుపు తెరుచుకోవటం మాత్రమే కాదు, అది తెరుచుకున్నప్పుడు దాని ద్వారా ధైర్యంగా అడుగుపెట్టే అవకాశం రావటం కూడా అదృష్టమే. కాబట్టి రాబోయే 4 రోజుల్లో వచ్చే చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక పరిచయం లేదా ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు నిలబడ్డారు. ఇప్పుడు మీ జీవితంలో మార్పుకు సమయం దగ్గర పడుతోందనే ఆశతో ముందుకు సాగండి. ఈ 4 రోజులు మీకు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశం, కొత్త ఆశను తీసుకురావాలని కోరుకుందాం. మీకు రాబోయే 4 రోజులు
సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మార్పు చిన్న సంకేతంగా మీ ముందుకు రావచ్చు. అయితే ఇక్కడే మీరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు అది ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఒక పరిచయం రూపంలో వస్తుంది. ఒక ఆలోచన రూపంలో వస్తుంది. మరికొన్నిసార్లు మీరు ఊహించని ఒక అవకాశంగా మీ ముందుకు వస్తుంది. అందుకే ఈ 4 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత చూద్దాం, ఇది నాకు పనికిరాదేమో, ఇది నిజంగా అవకాశం కాదేమో అంటూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీరు చిన్నదిగా భావించిన విషయం రేపు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనక్కి తగ్గలేదు. డబ్బు విషయంలో ఇబ్బందులు వచ్చినా, కుటుంబ బాధ్యతలు పెరిగినా, ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా, వ్యాపారంలో నష్టాలు ఎదురైనా ఇది కూడా దాటిపోతుంది అని మిమ్మల్ని మీరు నమ్మించుకుని ముందుకు నడిచారు. ఎవరూ చూడని సమయంలో మీరు పడిన కష్టం మీకు మాత్రమే తెలుసు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎంత బాధను దాచుకున్నారో మీకు తెలుసు. కొన్నిసార్లు మీ సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక ఒంటరిగా భరించి ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, కష్టం మిమ్మల్ని ఆపడానికి రాలేదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చింది. అందుకే ఇప్పుడు ఒక అవకాశం మీ ముందుకు వస్తే భయపడకండి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకుని కొత్త అవకాశాన్ని తిరస్కరించకండి. గతంలో ఒక తలుపు మూసుకుపోయిందని ప్రతి తలుపు మూసుకుపోతుందని అనుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీకు ఎవరో ఒకరు ముఖ్యమైన సమాచారం ఇవ్వచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని గురించి స్పందన రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా ఊహించని సహాయం లేదా ప్రయోజనం లభించే పరిస్థితి రావచ్చు. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ జీవితాన్ని మార్చగల అవకాశం మీ ముందుకు వస్తే దాన్ని గుర్తించగలరా? అందుకే ఈ 4 రోజులు మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అదే సమయంలో భయంతో అవకాశాలను వదులుకోకండి. అవకాశాన్ని గుర్తించటం తెలివి, దాన్ని ఉపయోగించుకోవటం ధైర్యం, దాన్ని నిలబెట్టుకోవటం మీ కృషి. మీరు ఎదురు చూస్తున్న మార్పు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ ముందుగా తెలియదు. కానీ అది వచ్చినప్పుడు ఇది నా అవకాశం అని గుర్తించి ముందడుగు వేయటానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు తెరవాలి. తలుపు తెరిచి మళ్ళీ వెనక్కి తగ్గకూడదు. కాబట్టి ఈ 4 రోజులు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అవకాశం చిన్నదిగా కనిపించినా దాని వెనక దాగి ఉన్న భవిష్యత్తు చాలా పెద్దదిగా ఉండొచ్చు. మీకు కూడా ఇలాంటి అనుభవం గతంలో జరిగిందా? ఒక చిన్న అవకాశం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమైందా? అయితే కామెంట్లో నా మంచి రోజులు మొదలయ్యాయి అని రాయండి. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే కొత్త ప్రయాణం మొదలవుతుంది. మీ కథ ఇంకా ముగియలేదు. అసలు మంచి అధ్యాయం ఇప్పుడే మొదలవుతుందేమో. రాబోయే 4 రోజుల్లో జరగబోయే కొన్ని విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం మీరు ఎదురు చూసిన మార్పు ఒక్కసారిగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదృష్టం వచ్చినప్పుడు దాన్ని గుర్తించటం ఎంత ముఖ్యమో, వచ్చిన మంచి అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవటం కూడా అంతే ముఖ్యం. ముందుగా మీకు ఎదురయ్యే మొదటి మార్పు గురించి తెలుసుకుందాం. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని మళ్లీ కదలటం ప్రారంభించవచ్చు. మీరు దాదాపుగా ఆశ వదులుకున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా సమాచారం రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావటం ద్వారా మీరు ఊహించని అవకాశం తెరుచుకోవచ్చు. ఇక్కడే మీ మొదటి పరీక్ష ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుందా అని అనుమానిస్తూ ఆ అవకాశాన్ని పక్కన పెట్టకండి. అదే సమయంలో తొందరపడి నిర్ణయం కూడా తీసుకోకండి. వచ్చిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రెండో విషయం, ఆర్థికంగా కొంత ఊరట కలిగించే పరిణామం కనిపించవచ్చు. రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త. డబ్బు చేతికి వచ్చిన వెంటనే అవసరం లేని ఖర్చులు చేయకండి. ఎన్నో రోజుల కష్టంతో వచ్చిన డబ్బును ఒక్కరోజు ఆనందం కోసం ఖర్చు చేయటం కంటే భవిష్యత్తు కోసం దాచుకోవటం మీకు మరింత మేలు చేస్తుంది. మూడో ముఖ్యమైన విషయం కుటుంబానికి సంబంధించినది. మీతో కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడవచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, గెలిచానని నిరూపించుకోవటానికి ప్రయత్నించకండి. సంబంధాన్ని గెలుచుకోవటానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు అప్పుడలా చేశావు అంటూ పాత విషయాలను బయటకు తీసుకురాకుండా ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించండి.
ఇక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఒక మంచి సంకేతం కనిపించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న మార్పు గురించి చర్చ మొదలవ్వచ్చు. అయితే ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. అవకాశం రావటం అదృష్టం. దాన్ని సాధించడానికి కష్టపడటం మీ బాధ్యత. ఈ 4 రోజుల్లో మంచి సంఘటన జరిగితే అతి ఉత్సాహంతో అందరికీ చెప్పేయకండి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలను ముందుగా మీ మనసులోనే కాపాడుకోండి. ఎవరైనా మీ విజయాన్ని చూసి అభినందిస్తే వినయంగా ఉండండి. మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు పైకి ఎదిగినప్పుడు మీతో పాటు నడిచిన మనుషులను మర్చిపోకపోవటమే నిజమైన విజయం. ముఖ్యంగా గతంలో మీరు పడిన కష్టాలను గుర్తు చేసుకొని, ఇంత కష్టపడ్డాక నాకిప్పుడు మంచి రోజులు రావాల్సిందే అని మీపై మీకు నమ్మకం పెంచుకోండి. ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి పరిచయాన్ని, ప్రతి సమాచారాన్ని, ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశం పెద్ద సంఘటన రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. చాలా సాధారణమైన క్షణంలో కూడా అది దాగి ఉండొచ్చు. మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి వార్త వస్తే ఆ వార్తను మీరు మొదట ఎవరితో పంచుకుంటారు? కామెంట్లో ఆ వ్యక్తి పేరును రాయండి. మంచి రోజులు వచ్చినప్పుడు భయపడకండి, గర్వపడకండి. ప్రశాంతంగా వాటిని స్వీకరించండి. ఎందుకంటే మీరు ఎదురు చూసిన మార్పు మీ తలుపు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించే మనసు మీకుండాలి. రానున్న 4 రోజుల్లో ఒక ఊహించని సంఘటన మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకొచ్చు. మీరు అసలు ఊహించని సమయంలో, అసలు ఊహించని వ్యక్తి ద్వారా వచ్చే ఒక సమాచారం మీ ఆలోచనలనే మార్చివేయొచ్చు. ఇప్పటి వరకు ఇదిక జరగదేమో అని మీరు అనుకున్న విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. ఇంతకాలంగా మీరు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఆర్డర్ కోసం కావచ్చు, రావాల్సిన డబ్బు కోసం కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఎప్పటి నుంచో పరిష్కారం కావాలని కోరుకుంటున్న ఒక సమస్య కోసం కావచ్చు. ఇప్పుడు మీరు ఆశ వదులుకున్న సమయంలోనే పరిస్థితి మలుపు తిరిగితే అదే ఈ 4 రోజుల్లో జరగబోయే ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు. మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఎప్పటి నుంచో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదించవచ్చు. గతంలో ఆగిపోయిన పని గురించి ఎవరో ఒకరు మీకు కొత్త సమాచారం ఇవ్వచ్చు. మొదట అది చాలా సాధారణమైన విషయంలా అనిపించవచ్చు. కానీ దాని వెనక ఉన్న అవకాశాన్ని మీరు గుర్తిస్తే అదే మీ జీవితంలో ఒక కొత్త దారికి ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదొక ముఖ్యమైన సంకేతంగా ఉండొచ్చు. మీరు గతంలో పంపిన అప్లికేషన్కు స్పందన రావచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. కొందరికి ప్రస్తుత ఉద్యోగంలోనే కొత్త బాధ్యత లేదా ఎదుగుదలకు సంబంధించిన చర్చ మొదలవ్వచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకోని పరిచయం ఏర్పడవచ్చు. ఒక వ్యక్తి ద్వారా మరో వ్యక్తి పరిచయం కావటం, కొత్త కస్టమర్ రావటం, లేదా చాలా కాలంగా ఆగిపోయిన వ్యాపార చర్చ మళ్లీ మొదలవటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అవకాశం మీ ముందుకు రావటం మాత్రమే కాదు, దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. గతంలో ఎదురైన వైఫల్యాలను గుర్తు చేసుకొని మళ్లీ అదే జరుగుతుందేమో అని భయపడకండి. ఒకసారి జరిగిన ఓటమి జీవితాంతం ఓటమి కాదు. మీరు గతంలో పడిపోయి ఉంటే ఈసారి మరింత జాగ్రత్తగా లేచి నిలబడే అవకాశం మీకుంది. అయితే ప్రతి అవకాశాన్ని గుడ్డిగా నమ్మాలని కాదు. వచ్చిన సమాచారం నిజమా కాదా తెలుసుకోండి, ఆలోచించండి, అవసరమైతే సలహా తీసుకోండి. అదృష్టం వచ్చినప్పుడు తెలివిగా ఉండండి. మరో ముఖ్యమైన విషయం, ఈ సంఘటన మీకు అనుకూలంగా జరిగితే వెంటనే అందరికీ చెప్పేయకండి. కొన్ని విషయాలు పూర్తిగా ఫలితం వచ్చే వరకు మీ దగ్గరే ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే ప్రతి కలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కలలను నిశ్శబ్దంగా నిజం చేసుకోవాలి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి ఉండొచ్చు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని నిరాశపరిచి ఉండొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం రాకపోయి ఉండొచ్చు. కానీ ఆ అనుభవాలన్నీ మిమ్మల్ని ఈ రోజు మరింత బలమైన వ్యక్తిగా మార్చాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఒక అవకాశం కనిపిస్తే దాన్ని చిన్నదిగా చూడకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే సంఘటన ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. కొన్నిసార్లు అదొక చిన్న మెసేజ్గా వస్తుంది, ఒక ఫోన్ కాల్గా వస్తుంది, ఒక పరిచయంగా వస్తుంది, లేదా మీ మనసులోని అకస్మాత్తుగా పుట్టిన ఒక ఆలోచనగా కూడా రావచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న ఒక్క మంచి వార్త రేపే వస్తే దాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కామెంట్లో నా కొత్త అధ్యాయం మొదలైంది అని రాయండి. ఎందుకంటే నమ్మకం ఉన్న మనసు అవకాశాన్ని చూస్తుంది, ధైర్యం ఉన్న మనసు దానివైపు అడుగు వేస్తుంది, కృషి ఉన్న మనసు దాని అవకాశాన్ని విజయంగా మార్చుకుంటుంది. ఈ 4 రోజులు కళ్లతో మాత్రమే కాదు, మనసుతో కూడా గమనించండి.
మీ జీవితంలో కొత్త తలుపు ఎక్కడ తెరుచుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఆ మార్పు ఇప్పుడు మీ జీవితానికి దగ్గరగా వచ్చిందేమో. ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగని ఒక విషయం మీరు అసలు ఊహించని సమయంలో ఒక్కసారిగా జరగొచ్చు. మొదట అది సాధారణమైన సంఘటనలా కనిపించినా అదే సంఘటన మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో రోజులు మీరు ఒక మంచి వార్త కోసం ఎదురు చూశారు. ఎన్నో రాత్రులు నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని ఆలోచించారు. మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా మీరు మాత్రం నిశ్శబ్దంగా మీ ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మీరు ఎదురు చూస్తున్న మార్పు వచ్చినప్పుడు దాన్ని గుర్తించగలరా? రాబోయే రోజుల్లో మీకు ఒక ఊహించని ఫోన్ కాల్ రావచ్చు. మీరు దాదాపు మర్చిపోయిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని గురించి సానుకూల సమాచారం అందవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీకు కొత్త ఆశను కలిగించవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మంచి జరిగేది కేవలం అదృష్టం వల్లే అని అనుకోవద్దు. మన ప్రవర్తన, మనం చేసే పనులు, మనం ఇతరులతో వ్యవహరించే తీరు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మరొకరికి సహాయం చేసి ఉండొచ్చు. మీకు బాధ కలిగించిన వ్యక్తిని క్షమించి ఉండొచ్చు. మీకు అవసరం ఉన్నప్పటికీ మీకంటే ఎక్కువ అవసరం ఉన్నవారికి ఒక చిన్న సహాయం చేసి ఉండొచ్చు. ఆ మంచి పని చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మంచితనం ఎప్పుడూ వృధా కాదు. అందుకే రాబోయే 4 రోజులు మీకు మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీ అదృష్టంగా స్వీకరించడంతో పాటు మీరు మంచితనాన్ని కూడా కొనసాగించండి. ఎవరైనా మీ సహాయం కోరితే వీలైనంత వరకు సహాయం చేయండి. ఎవరికైనా మీ మాట అవసరమైతే ప్రేమగా మాట్లాడండి. మీ వల్ల మరొకరి మనసు బాధపడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు, మనం చేసిన సహాయాన్ని ఎదుటివారు మర్చిపోవచ్చు, కానీ మనం చేసిన మంచి పని మన వ్యక్తిత్వాన్ని మాత్రం మారుస్తుంది. మీరు ఒకరి జీవితంలో వెలుగుగా నిలిస్తే ఏదో ఒక రోజు మీ జీవితంలో కూడా వెలుగు కనిపించవచ్చు. అయితే దీనిని నేను మంచి చేస్తే వెంటనే నాకు మంచి జరుగుతుంది అనే లెక్కగా చూడకండి. మంచి చేయటం అనేది ప్రతిఫలం కోసం కాదు, మనిషిగా మన బాధ్యతగా చేయాలి. మీకు రాబోయే అవకాశం నిజంగా పెద్దదైనా చిన్నదైనా దాన్ని వినయంతో స్వీకరించండి. మంచి జరిగిందని అహంకారం చూపకండి. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. మీ విజయాన్ని చూసి సంతోషించే వారిని గౌరవించండి. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళొచ్చు, కానీ మీ మంచి ప్రవర్తనే మిమ్మల్ని అక్కడ నిలబెడుతుంది. ఇప్పుడు మీ వంతు. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు చేసిన ఒక చిన్న మంచి పని తర్వాత ఊహించని మంచి సంఘటన జరిగిందా? అలా జరిగి ఉంటే కామెంట్లో మంచితనం ఎప్పుడు తిరిగి వస్తుంది అని రాయండి. మరొకరికి ఉపయోగపడేలా ఈ వీడియోను షేర్ చేయండి. మీ వల్ల ఒకరికి ధైర్యం వస్తే అదే ఒక మంచి పని. రాబోయే రోజుల్లో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం మరింత పెరగాలంటే ఆధ్యాత్మికంగా కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం మంచిది. మంగళవారం ఉదయం లేదా సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రశాంతమైన మనసుతో స్వామిని ప్రార్థించండి. మీకు వీలైతే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. పూజ చేసేటప్పుడు ఒకటే విషయం కోరుకోండి. స్వామి, నాకు ధైర్యాన్నివ్వండి, కష్టాలను ఎదుర్కొనే శక్తినివ్వండి, సరైన నిర్ణయం తీసుకునే వివేకాన్నివ్వండి, నా మనసులోని భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. ఆంజనేయ స్వామి ఆరాధనలో ముఖ్యమైనది కేవలం పూజా విధానం కాదు, మనసులోని భయాన్ని వదిలి మంచి ఆలోచనలతో ముందుకు సాగటం. అదేవిధంగా ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కారం చేయటం కూడా మంచి ఆధ్యాత్మిక అలవాటుగా తీసుకోవచ్చు. సూర్యుని వైపు చూస్తూ కొన్ని క్షణాలు ప్రశాంతంగా నిలబడి, ఈ రోజు నేను ధైర్యంగా, సానుకూలంగా, నిజాయితీగా ముందుకు సాగుతాను అని మనసులో సంకల్పం చేసుకోండి. దేవతారాధన మనకు ధైర్యం ఇవ్వటంతో పాటు మనలోని నమ్మకాన్ని బలపరచాలి. దేవుడిని ప్రార్థించండి, కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. ఎందుకంటే ప్రార్థన మనసుకు బలమిస్తుంది. ఆ బలంతో వేసే మీ అడుగులే మీ జీవితాన్ని మారుస్తాయి. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రతి విషయం మీ జీవితానికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు ఇవన్నీ గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు. పరిస్థితులు మారుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. మీలో ఉన్న ధైర్యం మళ్ళీ మీకు దారి చూపిస్తుంది. రాబోయే 4 రోజుల్లో మీకు ఏదైనా మంచి వార్త వచ్చినా, ఊహించని అవకాశం ఎదురైనా, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని ముందుకు కదిలినా దాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. తొందరపడకండి. అహంకారానికి చోటివ్వకండి.
మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. మరొక ముఖ్యమైన విషయం, మంచి జరగాలని దేవుడిని ప్రార్థించటం ఎంత ముఖ్యమో మనం కూడా మరొకరికి మంచి చేయటం అంతే ముఖ్యమైనది. మీ వల్ల ఒకరి ముఖంలో చిరునవ్వు వస్తే అదే నిజమైన పుణ్యం. మీ మాట వల్ల ఒకరికి ధైర్యం వస్తే అదే గొప్ప సహాయం. మీ చేతనైనంత చిన్న సహాయం చేయండి. ఎందుకంటే మనం ప్రపంచానికి ఇచ్చే మంచితనం ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి తిరిగొస్తుంది. ఇప్పుడు మీతో ఒక చిన్న మాట చెప్పాలి. మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. మీరు ఎన్ని కన్నీళ్లు దాచుకున్నారో మీకు తెలుసు. మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఎలా లేచి నిలబడ్డారో కూడా మీకు తెలుసు. అందుకే ఇకపై మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీకు కూడా నా కష్టాలకి ఇక ముగింపు రావాలి, నా జీవితంలో మంచి రోజులు మొదలవ్వాలి అనే నమ్మకం ఉంటే కామెంట్లో నా మంచి రోజులు మొదలయ్యాయి అని రాయండి. మీ కామెంట్ కేవలం ఒక పదం కాదు, మీ మనసులోని నమ్మకానికి ఒక సంకల్పం కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. బహుశా మీ షేర్ వల్ల ఎవరో ఒకరికి ఈ సమయంలో కొంత ధైర్యం రావచ్చు. మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దేవుడిపై నమ్మకం పెట్టుకోండి. మీపై మీకు విశ్వాసం పెట్టుకోండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. మూసుకున్న తలుపు గురించి బాధపడుతూ కూర్చోకండి. మీకోసం తెరుచుకునే కొత్త తలుపును గుర్తించేంత ధైర్యంతో ముందుకు నడవండి. మీ జీవితంలో శాంతి, ధైర్యం, ఆనందం, అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్.